రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే కార్తీక్ గారు, నమస్తే. సార్, మనకి జగన్మోహన్ రెడ్డి గారిది బస్సు యాత్ర, రోడ్ షోలు జరుగుతున్నాయి. నాకు అర్థం కాని ఏంటంటే, ముందుగా బుల్లెట్ ప్రూఫ్ బస్సు జనాల్ని చూసి భయపడుతున్నారో మరి లేకపోతే పరదాలు కుదరదు కదా బస్సుకి, మరి అందుకు భయపడుతున్నారో తెలియదు. అదొకటి. రెండో, జనాలు కూడా లేరు. అది ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ లో లోపమా, లేకపోతే నిజంగా సమీకరణ చేయలేకపోతున్నారా రాజకీయ నాయకులు అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. చెప్పండి సార్, మీకేమనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర చూస్తే? కార్తీక్ గారు, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుల ఒంటెద్దు పోకడలు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత సీఎం అయినప్పటికీ, ఎంత పార్టీ అధ్యక్షుడైనప్పటికీ కూడా ఆయన నడిపించడానికంటూ కొంతమంది కింది శ్రేణి నాయకులు కావాలి, ప్రజలు కావాలి, కార్యకర్తలు కావాలి. అన్ని స్థాయిల్లో కూడా జన సమీకరణ చేసేటువంటి ఒక వ్యక్తి అనేది చాలా అవసరం ఇక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి అహంకారం, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ ఇజం ఏదైతే ఉందో, ఆయన నన్ను చూసే ప్రజలందరూ ఓట్లు వేస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థులైతేనేమి, ఎంపీ అభ్యర్థులైతేనేమి, కింది స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయి నాయకులైతేనేమి, ఎవ్వరూ కూడా ప్రజల్లో వాళ్ళకు సరైనటువంటి గౌరవం లేదు, నన్ను చూసే వాళ్ళకి గౌరవం ఉంది అన్నట్లుగా ఆయన భ్రమించాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ఒంటెత్తు పోకడలతో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఆ బుల్లెట్ ప్రూఫ్ బస్సు యాత్ర తుస్సుమని కుప్పకూలిపోయింది. ఇక్కడ ఒకటి మనం గమనించాలి. ముఖ్యంగా విడుపులపాయ నుంచి ప్రారంభమైనటువంటి మేము సిద్ధం, ఆయన అంటున్నది ఏంటి? మేము సిద్ధం అంటూ బస్ యాత్ర ప్రారంభించాడు. మేము సిద్ధం అనడంలో ఆయన దేనికి సిద్ధం అన్నది ప్రజలకు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు ప్రజా సంక్షేమం కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం సిద్ధంగా ఉన్నావా, లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ డ్రగ్ మాఫియాను అరికట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, రాష్ట్రంలో దళితుల పైన, మైనారిటీ పైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి దోపిడీదారుల పని పట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, నువ్వు ఏ కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నావు జగన్ రెడ్డి అంటూ ఈరోజు ప్రజలు నిలదీస్తున్నారు. దాని ప్రభావం నిన్న స్పష్టంగా కనపడింది. ఒకవైపు చిత్తూరు జిల్లా పలమనేరులో చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తే, కడప జిల్లాలో ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు చూడండి, జనసందోహం ఎక్కడుంది, ఎక్కడ నాయకుడు వస్తున్నా పట్టించుకున్నటువంటి ప్రజలు ఉన్నారు, ఒక్కసారి చూడండి. అంటే ఏమిటి? జగన్మోహన్ రెడ్డి తనంతకు తానుగా కుప్ప కూలిపోయి, ఇంకా తనకు సిద్ధంగా ఉన్నటువంటి తన వేరే ప్రపంచాన్ని సృష్టించుకున్నాడని ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఒకటి గమనించాలి, ప్రజాస్వామ్యంలో ప్రజలు శాశ్వతం, ప్రజలకు చేసినటువంటి మేలు శాశ్వతం. అంతేగాని నువ్వు చెప్పుకున్నటువంటి ప్రచార ఆర్భాటాలు శాశ్వతం కాదు. నువ్వు చెప్పుకున్నట్లుగా ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు నేను బెనిఫిట్ చేశానని నువ్వు చెప్పుకుంటున్నది మాత్రం శాశ్వతం కాదు. వాస్తవం ఏమిటన్నది గ్రహించి వాస్తవికంగా నడుచుకున్నప్పుడే ఏ నాయకుడైనా కూడా 10 కాలాల పాటు రాజకీయం చేయగలుగుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడైన నాటి నుంచి ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని, ఎన్నో సంక్షోభాలను చూసినటువంటి తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకుంటూ, ప్రజల్లో ఆ పార్టీకి ఉన్నటువంటి ఒక విధేయతను కానీ, ఆ పార్టీ పట్ల ఉన్నటువంటి సానుభూతిని కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా అది పొల్లుపోకుండా ఆయన నిలబెట్టుకుంటూ ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితాన్ని చంద్రబాబు నాయుడు గారు గడిపారు. దానికి ఒకటే కారణం, ఓడినా గెలిచినా, మనం కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ప్రజలకు దగ్గరగా ఉండాలన్న ఒకే ఒక సూత్రము చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ రోజుకి ఒక అంతులేని ఒక ప్రజా నాయకుడిగా, ప్రజల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధిని, ప్రజలకు పట్ల ఆయనకున్నటువంటి అనురాగాన్ని ఆయన ఎప్పటికప్పుడు చూపించుకుంటూ, ఓడినా నిలబడుతూ ఈరోజు ఆయన రాజకీయం చేయగలుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి విషయం ఆలోచించండి.
24లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క ఉన్నటువంటి పార్టీ కనుమరుగైపోతాదని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి రాజకీయ శూన్యత, న్యూన్యతాభావం, తనకు ప్రజలు ఇచ్చినటువంటి అపారమైనటువంటి ఈ మెజారిటీని తను నిలబెట్టుకోవడంలో, తను దానిని ఆ విధంగా ప్రజల యొక్క అభిమానాన్ని కూడగట్టడంలో 100% ఫెయిల్యూర్ అయ్యాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా అండి, తన సొంత జిల్లాలో తన సొంత ఇలాకాలో ప్రారంభించాడు ఈ బస్సు యాత్ర. మరి ఎక్కడ కూడా ప్రజలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ దాన్ని రిసీవ్ చేసుకున్నట్లుగా కానీ స్పందించినట్లుగా కానీ మా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అన్న అభిప్రాయం కానీ ఎక్కడ కూడా కనపడలేదు నిన్న. మరి దీనికి ఏంటి సంకేతం? ఇది మామూలు సభ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు ఏం చేశాడు? తనకున్నటువంటి అధికార మదాన్ని, తనకున్నటువంటి అధికార గలాన్ని, తనకున్నటువంటి అధికార బలాన్ని మొత్తాన్ని ఉపయోగించి తను ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టేసి, ఎక్కడికి వెళ్ళినా బలవంతంగా స్కూల్ పిల్లలను కాడ నుంచి ఆ డ్వాక్రా మహిళల కాడ నుంచి ప్రతి వాలంటీర్లు అంటూ, వాళ్ళు సచివాలయ ఉద్యోగులంటూ, దానికి తోడు ప్రభుత్వ ఉద్యోగులంటూ అందరినీ బెదిరించి భయపెట్టి మీకున్నటువంటి పథకాలన్నీ రద్దు చేస్తాం, మీ ఇంటికి రేషన్ రాదు, మీ ఇంటికి ఆయిల్ రాదు, మీ ఇంటికి ఏమీ రావు, మీ ఇంటికి పెన్షన్ రావు అంటూ బెదిరించి జనాలంతా సమీకరించి ఒక పెద్ద ఆర్భాటంగా సభలు నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు తత్వం అర్థమైంది. బలవంతంగా ప్రజలను స్వీకరించి వాళ్ళను సమీకరించి నువ్వు పప్పం గడుపుకున్నటువంటి నీ సిద్ధ మహాసభలన్నీ కూడా అట్టర్ ప్లాప్ సభలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. ఇది గమనించాలి నాయకులు. ప్రజా అభిప్రాయాన్ని, ప్రజల యొక్క మన్ననను పొందే విధానం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని చూసి ఇంకా కొంతమంది నాయకులు గుణపాఠం తెచ్చుకోవాలి. ప్రజల్లో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. 2 కిలోమీటర్ల ప్రయాణానికి కూడా హెలికాప్టర్ వాడేటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి ప్రజల్లో ఎప్పుడు ఇలా ప్రజాభిప్రాయాన్ని స్వీకరించగలరండి? ఎక్కడికి వెళ్ళినా పరదాలి, ఎక్కడికి వెళ్ళినా పచ్చని చెట్లను కొట్టివేయడం, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికక్కడ ప్రజలకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించటం, ఇవన్నీ కూడా మర్చిపోతారా ప్రజలు? ఇప్పుడు అసలైన సమయం, ఇది పరీక్షా సమయం. నీ మీద ఉన్న అభిమానం ప్రజలు చూపించడానికి ఇది పరీక్షా సమయం. ఇది ఎన్నికల కోలాహలం, ఎన్నికల వేళ. ఏ విధంగా ఉండాలి నీ యొక్క సమాయత్తం? సిద్ధం అని నువ్వు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హోర్డింగ్లు పెట్టేసి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి ఎక్కడ చూసినా బ్యానర్లు కట్టేసి నీ యొక్క ఫోటో తప్ప, ఇదేం విచిత్రమో గాని నేను పూర్వకాలంలో పురాణాల్లో చదివాము ఇవన్నీ కూడా. హిరణ్యకశిపుడి యొక్క చరిత్ర చూడండి. ప్రతి గుళ్ళోన ఆయన విగ్రహం పెట్టుకున్నాడు, ప్రతి చోట ఆయన విగ్రహం పెట్టుకున్నాడు, ఆయనే దేవుడని పూజలు చేయించుకున్నాడు. హిరణ్యకశిపు రాక్షసుడు, ఆయన ఫోటో తప్ప ఇంకేమీ పెట్టకూడదని అంత హింసించినటువంటి హిరణ్యకశిపుడు ఈరోజు ఈ కలియుగంలో జగన్మోహన్ రెడ్డి రూపంలో కనిపిస్తున్నాడా లేదా చూడండి. ఆయన ఫోటో తప్ప ఇంకేమీ లేదు ఎక్కడ కూడా. చచ్చిపోయిన మరణ ధృవీకరణ పత్రాలకు కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో దరిద్రం. పిల్లలు చదువుకునే బుక్స్ పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో దరిద్రం. ఆయన ఏమన్నా జాతిపితనా, లేకపోతే జాతి కోసం త్యాగం చేసినటువంటి త్యాగ పురుషుడా, లేకపోతే ఏదైనా సమాజ కార్యక్రమాలు చేసినటువంటి సర్వోత్తమైనటువంటి ఉత్తమమైనటువంటి మనిషి ఆయన ఫోటో రోజు చూసుకోవడానికి విద్యార్థుల కాడి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క చోట నీ ఫోటోని పెట్టుకొని నువ్వు వికటాసం చేస్తూ ఉంటే ప్రజలు ఎన్ని రోజులని భరిస్తారు నీ యొక్క రాక్షస తత్వాన్ని? హిరణ్యకశిపుల్లాగా నువ్వు అనగారిపోయే రోజులు లేవనుకుంటున్నావా? ఇది నాటి పరిస్థితి. ఒకటి నేను అసలు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఒక ముఖ్యమంత్రిగా, ఒక నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి అభివృద్ధి పథంలో నడిపించవలసినటువంటి ఒక నాయకుడిగా, ఒక ప్రజా ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా వ్యవహరించాడా? ఎక్కడైనా సరే తను ముఖ్యమంత్రిని ఎక్కడైనా ఒక మార్కు అతను చూపించగలిగాడా? ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఇచ్చినటువంటి ప్రసంగంలో ఉన్నటువంటి ముఖ్యాంశం ఏంటి? 6 నెలల లోపల నేను మంచి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకుంటాను అని ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలైనప్పటికీ కూడా
ఒక మంచి ముఖ్యమంత్రిగా కాదు కదా, ఒక సాధారణమైన ముఖ్యమంత్రిగా కూడా నువ్వు ప్రజల్లో నిలవలేకపోయావు. కేవలం బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటున్నావే కానీ కుడి చేతితో ఇచ్చి ఎడం చేతితో లాగేయడం, ఎడం చేతి ఇచ్చి కుడి చేతితో లాగేయడం, ప్రజల మీద నువ్వు వేసినటువంటి పన్నుల భారం ఎంతో నువ్వు ప్రజలు మర్చిపోతారనుకున్నారా? ప్రతి ఒక్కటి ఆర్టీసీ ఛార్జీల కాడ నుంచి, కరెంటు ఛార్జీల కాడ నుంచి ప్రతి ఒక్కటి పెంచుకుంటూ 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 వెళ్ళి ప్రజల నెత్తిన నువ్వు గుదిబండ లాగా తయారైన సంగతి ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? కార్తీక్ గారిని ఈ సందర్భంగా విషయం చెప్తున్నానండి. మేము కర్ణాటక బార్డర్లో ఉంటాం. ఒక 4 కిలోమీటర్ల మాకు కర్ణాటకకు మాకు డిస్టెన్స్. నేను ఎక్కడ డీజిల్ కొట్టిస్తానో తెలుసా అండి మా బండ్లకి? నేను ఎక్కడ పెట్రోల్ కొట్టిస్తానో తెలుసా అండి? కర్ణాటక వెళ్ళి కొట్టించుకుంటానండి. అర్థమైంది. ఎందుకంటే ఒక్కసారి నేను ట్యాంక్ ఫిల్ చేసుకుంటే నాకు మిగిలే డబ్బు 1200 రూపాయలండి. 1200 రూపాయలు ఒక ట్యాంకు నాకు మిగులుతారు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే. ఆ లెక్కన ఆంధ్ర ప్రజలు ఎంత లూటీ చేయబట్టారో ఒకసారి గమనించండి. వాహన మిత్ర అంటున్నావు, 10,000 రూపాయలు ఇస్తున్నావు ఆటో వాళ్ళకి. వాళ్ళ నెత్తిన డీజిల్ రూపంలో లీటర్కు 10 రూపాయలు నువ్వు వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నావు. ఒక సంవత్సర కాలంలో వాళ్ళు ఎంత పని చేసినా, ఎంత డీజిల్ వాడినా వాళ్ళు ఒకసారి లెక్కలు వేయండి ఎంత నష్టపోతున్నారో. ఒకసారి నువ్వు ఇచ్చే 10,000కు 10,000 రూపాయలు ఎక్స్ట్రాగా వాళ్ళు నీకు డీజిల్ రూపంలో, పెట్రోల్ రూపంలో, సెస్ రూపంలో నీకు ఎక్స్ట్రాగా జే ట్యాక్స్ కడుతున్నారు. సాధారణ ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, చిన్న చిన్న వాహనాలు నడుపుకునేటువంటి సామాన్య ప్రజలు నీకు ఎంత జే ట్యాక్స్ కడుతున్నారో అందరూ మర్చిపోతారనుకుంటున్నావా? అది ఒకవైపు. కరెంటు ఛార్జీలు ఏంటండి? ఎప్పుడు కనివినివిరైన కరెంటు ఛార్జ్. నేను మొదట్లో మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని వచ్చినప్పుడు నాకు వచ్చిన బిల్లు 2,700 రూపాయలు. ఇప్పుడు 12,000 రూపాయలు కడుతున్నాను నేను బిల్లు. ఎక్కడికి వెళ్ళిందో చూడండి. అంటే సామాన్యమైన ప్రజలు 200 యూనిట్ల వరకు ఫ్రీగా వాడుకోవచ్చు అని చెప్పినటువంటి నువ్వు తర్వాత దానికి అనేక పేర్లు పెట్టి ఎస్సీలందరూ ఎస్సీ కాలనీలో ఉంటేనే 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి వాళ్ళు ఇంకా ఎస్సీ కాలనీలో ఉండాలట. వాళ్ళకి ఏదైనా పథకము వాళ్ళకు ఏదైనా చేరాలంటే వాళ్ళు ఎస్సీ కాలనీలో ఉంటే చేరుతుందట. వాళ్ళు ఇంకెక్కడా కూడా ఊర్లో ఇంకొక ఏ కాలనీలోనో, రెడ్డిస్ కాలనీలో, బలితే కాలనీలో, ఇంకొక కాలనీలో కలిసి మిగతా సమాజంలో కలిసి వాళ్ళు జీవించడానికి అనర్హులని తేల్చేశాడు ఈ సైకో రెడ్డి. వీడు పెట్టేటువంటి సిద్ధం సభలకు అందరూ ప్రజలు వెళ్ళాలా? నా ఎస్సీలు, నా బీసీలు అంటూ ఒట్టి మాటలు చెప్తూ కళ్ళ కబుర్లు చెప్తూ 5 సంవత్సరాల పాటు వారి జీవితాలను మృగ్యము చేసి వాళ్ళ జీవితాలను అధపాతాలకు తొక్కివేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి ఈ సిద్ధం సభలకు వెళ్ళాలా? ఆయన బుల్లెట్ ప్రూఫ్ కార్ వేసుకొని, బుల్లెట్ ప్రూఫ్ బస్సులు వేసుకొని, బుల్లెట్ ప్రూఫ్ బస్సులో తిరుగుతుంటే ఎర్రటి ఎండలో ప్రజలు రోడ్డు వైపున పడిగాపులు గాయాల నీకోసము. చూసావుగా ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో. ఇంక రాబోయే కాలంలో ఇంకా మరింత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే వీధి కుక్కలు కూడా అక్కడ ఉండవు. ఇది చెప్తున్నామేనండి. జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వస్తున్నాడన్నా, జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు పెట్టడానికి వస్తున్నాడన్నా, జగన్మోహన్ రెడ్డి ఏదో కార్యక్రమానికి వస్తున్నాడన్నా పలకరించడానికి వీధి కుక్కలు కూడా అక్కడ ఉండవు జగన్మోహన్ రెడ్డి. ఇది గమనించాలి వైసీపీ శ్రేణులందరూ కూడా. ప్రజాపాలన చేయండి అయ్యా, ప్రజలకు మంచి చేయండి, ప్రజల మన్నన పొందండి. చంద్రబాబు నాయుడు లాగా రాజకీయం నేర్చుకోండి. ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండడం నేర్చుకోండి. మంచికి చెడ్డకు ప్రజల పక్షానికి వెళ్ళండి. వరదలు వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయి వేలాది మంది నిరాశ్రులయ్యి తిండికి తిండి లేక, ఉండడానికి గూడు లేక, కలిలో ఆ వర్షంలో తడిచి అగస్తాలు పాలైపోతుంటే వాళ్ళ పక్క కన్నెత్తు చూసిన పాపాన్ని పోలేదు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుకి అన్నమయ్య ప్రాజెక్టు కింద నిర్వాసితులకి ఒక్కటి కూడా సహాయం చేసినటువంటి దాఖలాలు లేవు. అంత వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ అన్నమయ్య ప్రాజెక్టును స్వయంగా పరిశీలించి ఆ కాలువలు గట్లు దాటుకుంటూ వెళ్ళి వాళ్ళకు మనోధైర్యం ఇచ్చి వాళ్ళకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సహాయం చేసినటువంటి తెలుగుదేశం పార్టీని ఈ రోజు ప్రజలు ఆదరిస్తున్నారంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏముంది కార్తీక్ గారు? ఇక్కడ మంచి ఏదో చెడు ఏదో, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో, ఎవడు మంచి చేస్తాడో ఎవడు నాశనం చేస్తాడో ప్రజల విచక్షణ జ్ఞానంతో ఈ రోజు గ్రహించగలిగినటువంటి రోజులు ఈ రోజు మన కళ్ళ మీద కనపడుతూ ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు ఈ విధమైనటువంటి
రెస్పాన్స్ కాకుండా ఇంకా ఇంత ఏదైనా ఊహించగలుగుతాడా? ఇప్పుడు తోలమనండి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కదా, ఇప్పుడు చేయి నీ యొక్క ప్రతాపం ఏంటో. ఇప్పుడు పంపించి నీ పోలీసులను, ఇప్పుడు పంపించి నీ వాలంటీర్లను, ఇప్పుడు పంపించి నీ సచివాలయ ఉద్యోగులను, నీ వారియర్స్ అందరినీ కూడా ప్రజలపైకి దండయాత్రగా ఈడ్చుకురండి. ప్రజలను జుట్టు పట్టుకొని మీటింగులకు చూద్దాం. తెలిసిపోయిందిగా నీ బండారం, బయటపడిపోయింది నీ బండారం. మీరు ఇన్ని రోజులు నడిపించినటువంటి నీ సిద్ధం సభలు అయితేనేమి, నీ కార్యక్రమాలన్నీ అయితేనేమి, ప్రజలు వాలంటరీగా వచ్చారా? ప్రజలు సంతోషంగా వచ్చారా? ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారా? నువ్వు ప్రజలను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి చుట్టుపట్టి ఈడ్చుకొచ్చి నీ సభల్లో కూర్చోబెట్టావు అనేది ఈరోజు ప్రజలకు తెలిసిపోయింది. ఎస్, నీ పతనం ప్రారంభమైంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్తావు. ఎస్, నేను చెప్తున్నాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు వచ్చిన స్థానం శ్రీకృష్ణ జన్మస్థానం ఏదైతే ఉందో, ఆ శ్రీకృష్ణ జన్మస్థానమే నిన్ను రా 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 అంటూ పిలుస్తోంది. తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం రా కదిలిరా అని ప్రజలను పిలుస్తుంటే, శ్రీకృష్ణ జన్మస్థానం నిన్ను రా 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 అంటూ పిలుస్తోంది జగన్మోహన్ రెడ్డి. సిద్ధంగా ఉండే నేను చెప్తున్నా. ఎస్, నీ సిద్ధంగా ఉండు. వీటన్నిటికీ నువ్వు రాబోయే రోజుల్లో ఎంత పరిహారం చెల్లించాలో నీకే అర్థమవుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కార్తిక్ గారు, ధన్యవాదాలు సార్. రామకృష్ణ గారు.